పండులోనే కాదు, పచ్చి బొప్పాయి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది. ఇందులో ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మన చర్మానికి ఇది మేలు చేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండడం మంచిది కాదని చెప్తారు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా విత్తనం పడే చెట్టు మీ ఇంటి ముందు పెరిగితే ఆ మొక్కను పీకి వేరే చోట నాటాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటితే దాంతో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. పచ్చి బొప్పాయిని తరచూ ఆహారంలో చేసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో పచ్చి బొప్పాయి అద్భుత నివారణగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ నియంత్రించడంలో సహాయపడతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదంటున్నారు. అంతేకాదు, ఇంటి ముందు, ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్క నాటడం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు వస్తాయంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటడం మంచిది కాదని అంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటి చుట్టుముట్టు కూడా బొప్పాయి చెట్టు నాటకూడదంటున్నారు. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్క నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెప్తున్నారు. ఇంట్లో గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు.